హాయ్ గైస్, మేమైతే చిన్న పార్టీ చేసుకుంటున్నాం. ముందుగా పచ్చిమిర్చిని, ఉల్లిపాయల్ని, అల్లంని ముక్కలుగా కట్ చేసుకున్నాం. మా వదిన గారు అయితే పులిహోరకి కావాల్సిన పోపు దినుసులను కలుపుతున్నారు. తర్వాత అయితే టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఉడుకుతున్న రైస్ ని కలుపుకొని పులిహోరకు తగినంత పరిమాణంలో ఉడికించుకున్న రైస్ ని చిన్న బకెట్ల సహాయంతో తీసుకొని ఒక కన్నాల దాబర్లో దించి వాచుకున్నాం. వాచిన రైస్ ని తీసుకొచ్చి ఒక వైట్ క్లాత్ పై పోసి కావలసిన పోపులు, శనగ పలుకుల్ని, కరివేపాకు, చింతపండు జ్యూస్ని, పచ్చిమిర్చి పోసి బాగా కలుపుకున్నాం. ఫైనల్లీ మనమైతే పులిహోరని తయారు చేసుకున్నాం. చికెన్ కర్రీ అయితే చేద్దాం. ముందుగా చికెన్ అయితే 2 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కున్నాం. తర్వాత ఏమొచ్చి దాన్ని చిన్న బకెట్లో తీసాం. ఒక బాణంలో నూనె పోసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాసన పోయేదాకా బాగా వేపాం. వేగిన తర్వాత చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి 12 నిమిషాల పాటు వేగించాం. వేయించిన చికెన్ ముక్కల్లో అయితే టమాటా ముక్కల్ని వేసాం. టమాటా ముక్కల్ని 3 నిమిషాల పాటు వేయించి అందులో అయితే తగినంత పసుపు వేసాం. పసుపుని బాగా ముక్కలకు పట్టించిన తర్వాత తగినంత కారాన్ని వేసి బాగా కలుపుకున్నాం. తర్వాత సరిపడ ఉప్పునైతే వేసాం. వేసిన పసుపు, కారం, ఉప్పు ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్నాం. 5 నిమిషాల తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాం. తర్వాత మూతని కప్పేసాం. 2 నిమిషాల తర్వాత అయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ లో అయితే చికెన్ కర్రీపై కొత్తిమీర పై అప్లై చేసుకుని పక్కన పెట్టేసాం. ముందుగా అయితే మనం రెడీ చేసుకున్న పులిహోరని కలుపుకున్న పులిహోరని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. పులిహోర అయితే చాలా ఎల్లో కలర్లో సూపర్గా కనిపిస్తుంది. ప్లేట్ పై పులిహోరని, చికెన్ ముక్కని బాగా కలుపుకుని తింటుంటే ఆ టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్గా ఉంది.